కొంచెం అది కూడా ఉన్నట్టుంది. సో హీ మేడ్ హిజ్ ఒపీనియన్స్ ఓపెన్ అంతే, ఇంకా అది లేకపోతే అలా చెప్పక్కర్లేదు. సార్ హోంశాఖపై అప్పుడు పవన్ ఇప్పుడు బాబు, ఇది కూడా అండి, ఇది కూడా దీనికి రిలేటెడ్ మీరు అన్నట్టు. నేను ఇందాక అదొకటి అలా అటు పెట్టాను. చంద్రబాబు అన్నే అంటూ తుని కేసులు రద్దు చేయాలని ఎవరు నిర్ణయం తీసుకొచ్చారు? కేసుల మీద పునర్విచారణ చేయాలి, మళ్ళీ కోర్టుకు అప్పీల్ చేయాలని ఎవరు నిర్ణయించారు? ఆ జీవో ఎవరిచ్చారు? తప్పు చేసి పొరపాటు దిద్దుకోవడం కంటే ముందే జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కదా అంటే హోంశాఖ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ ఇంతకుముందు పిఠాపురంలో అసంతృప్తి వెలిబుచ్చింది హోంశాఖ మీద. నేనే కనుక హోంశాఖ మంత్రిని అయితే ఇలా జరిగి ఉండదని చెప్పి ఆయన అప్పుడు అన్నాడు. తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు కూడా హోంశాఖ మీద ఆయన అసంతృప్తి వెలిబుచ్చారు. అలాగే బాలికలు మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు కూడా ఆయన స్పందన కొంచెం తీవ్రంగానే ఉంది. మొన్న కూడా ఉత్తరాంధ్రలో తర్వాత ఇక్కడ కడపలో జరిగినప్పుడు ఎంతైనా మేము అరికట్టలేకపోతున్నాము ఇటువంటి వాటిని, దీన్ని నేను చాలా బాధపడుతున్నాననే ఒక మాట కూడా ఆయన వాడారు. కాబట్టి హోంశాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ జనసేన అసంతృప్తి చాలాసార్లు వ్యక్తమైంది. చంద్రబాబు నాయుడు కూడా నిన్న ఇప్పుడు ఇది హోంశాఖ నుంచి వచ్చింది ఉత్తర్వు, మనం చూసాం కదా. ఎట్లా ఒకవేళ నిజంగా మీరు ఏదైనా చేస్తుంటే కోర్టులో చేయాలి, అది చేయలేదు, బయటికి పెట్టారు, ఇదంతా ఎందుకు జరిగింది? కాబట్టి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. అంటే ఇది కూడా నేను ఇందాక చెప్పిన బ్రేక్ 2, ఆ బ్రేక్ కూడా సేమ్ హోంమంత్రి అనిత గారికి సంబంధించిందే కాబట్టి మనం ఇక్కడ గమనిస్తాం. ఇప్పుడు ఇంకోటి కూడా ఉండొచ్చు, తెనాలిలో జరిగిన 3rd డిగ్రీ ఘటన, దాన్ని ఆమె సమర్థిస్తూ మాట్లాడడం కూడా రాజకీయంగా కొంచెం, మిగతా వాళ్ళు ఎవరు అలా మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఆమె మాటలను నిజం చేయడం కోసం కొన్ని ఛానళ్ళు అదే పనిగా కష్టపడి అక్కడున్న జనాన్ని అడిగి ఆ రౌడీలు గంజాయి బ్యాచ్ అది ఇది అని దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, అలాగే ఆ కానిస్టేబుల్ భార్యతో మాట్లాడి చేశారు. అవన్నీ చేయొచ్చు, ఎవరైనా తప్పని నేను చెప్పను. కానీ ఆమె మాట్లాడింది మటుకు కొంచెం అనాలోచితంగా మాట్లాడడం, బహిరంగంగా మేము విచారిస్తాము, ఏమైనా హద్దు మీరు ఉంటే చర్య తీసుకుంటామని చెప్పడం వేరు, మీరు నేను మాట్లాడడం వేరు కదండి. హోంమంత్రి మాట్లాడిన తర్వాత ఆమె ఇప్పుడు అన్ని చోట్ల పోలీసులు ఇలా వచ్చిన, నేను గతంలో కూడా చెప్పాను, కూర్చోబెట్టి ఇలా కొట్టడం మొదలుపెట్టారనుకోండి, ఇచ్చివరకు అది డ్రెడెడ్ సిచ్యువేషన్ అయిపోతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం, మొన్న పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పిన తర్వాత ఆమె వెళ్ళి మా ఉప ముఖ్యమంత్రి నన్ను అన్నాడు, దాంట్లో తప్పేముంది అని, మళ్ళీ ఎటొచ్చి వాళ్ళు బాగానే ఉంటారు, అన్నవాళ్ళ మీదే కదా వాళ్ళు పడేది, వాళ్ళని వాళ్ళు అనుకుంటారు, సర్దుకుంటారు. అప్పుడు హోమ్ మినిస్టర్ వాళ్ళ ఇంటికో లేకపోతే ఆఫీస్కో వెళ్ళి ప్రత్యేకమైన వివరణ కూడా ఇచ్చి కొంచెం సర్దుబాటు చేసుకున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు కూడా హోంశాఖ ఈ ఉత్తర్వు ఎలా వచ్చింది, నిజంగా ముఖ్యమంత్రే ప్రశ్న వేయడం అంటే ఇది పెద్ద ప్రశ్న అండి. ఇది నేనైతే ఒక వ్యాఖ్యాతగా చాలా రోజులుగా విషయాలు గమనిస్తున్న వ్యక్తిగా నేను అడుగుతాను, ముఖ్యమంత్రే ఆశ్చర్యం వ్యక్తం చేసి ఆ వ్యాఖ్యలు బయటికి విడుదల చేశాడంటే ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? అతి కీలకమైన సామాజిక సమీకరణలు కూడా మార్చగలిగిన కేసు. అవును. ఇంకొకటి ఇది జనసేనను ఎక్కువగా ఎఫెక్ట్ చేసే కేసు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం దగ్గరికి అంబటి రాంబాబు వెళ్ళాడు, అక్కడి నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు గారు వచ్చారు, ఆఖరుకు హైదరాబాద్లో హోటల్లో పార్క్ హైత్ హోటల్లో చిరంజీవితో సహా కేవీపీతో సహా అందరు కూర్చొని ఒక దశలో చర్చలు జరిపారు. ఇదంతా అయింది కాపు పెద్దలు ఒక ముక్కలో చెప్పాలంటే. వీళ్ళ నుంచి కొంత దూరంగా ఉంది ఒక్క పవన్ కళ్యాణ్ అన్న ప్రచారం మీడియాలో, ఆయన వ్యతిరేకులనండి బలపరిచే వాళ్ళు కూడా కొంచెం ఎందుకు ముందుకు రావచ్చు కదా ఇది ఎంత అనుకున్నారు. ముద్రగడ నిరాహార దీక్ష సమయంలో కూడా ఆయన రాలేదన్నారు. ఇంకా ఆ తర్వాత చేరబోతున్నాడు, మాట్లాడబోతున్నాడు, రేపు వస్తున్నాడు, ఎల్లుండి వస్తున్నాడు, ఇదంతా కూడా జరిగింది. అంతే కదా, మనం మాట్లాడాము ఆ విషయాలన్నీ. సో ఆయనకు ఒక విధమైన డెలికేట్గా ఉన్న ఒక అంశాన్ని తీసుకొని దాని మీద జీవో ఇవ్వడం అంటే ఇదేమన్నా ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా ఇచ్చారా? అనాలోచితంగా అయితే ఎవరు? మంత్రి గారికి తెలిసి, ముఖ్యమంత్రికి తెలియదు సరే, మంత్రి గారికైనా తెలుసా? మంత్రి గారైనా దీనికి బాధ్యత తీసుకుంటారా? మంత్రి గారు వీరు కాకుండా న్యాయశాఖ సలహా తీసుకున్నారా? కాబట్టి ఖచ్చితంగా అంతర్గత సమావేశంలో మందలించి వదిలేసే అంశం కాదు ఇది. అవును. దీనికి సంబంధించిన అంశాలు పారదర్శకంగా పంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకు రీఓపెన్ చేయాలనుకున్నారు, మళ్ళీ ఎందుకు క్లోజ్ చేశారు, అసలు సమస్య ఉందా లేదా? రైల్వే కోర్టును ప్రశ్నించడం అంటే ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించడం, వాళ్ళు ఏమైనా అసంతృప్తి వెలిపుచ్చారా?
మీరు ఇలా చేయడం ద్వారా మా మీద అనుమానాలు అంతే కదా. కాబట్టి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జనసేనకు ఓటర్లుగా అభిమానులుగా ఉన్న యువతను, ఆ సామాజిక పునాదిని కొంచెం షేక్ చేసే లక్షణాలు కూడా మీరుండి కూడా మూసేసిన కేసును మళ్ళీ తెరిపించారా అవును అని. కాబట్టి ఏ శాఖ మీద అయితే పవన్ కళ్యాణ్ అంతకుముందు నేను కాదన్నారేమో ఆయన మళ్ళీ చెప్పాల్సి వచ్చేది, నేనైతే ఇచ్చేవాడిని కాదు, నేను కాబట్టి వచ్చిందని. కాబట్టి చూడాలి మరి ఇది ఇంతటితో అయిపోతే మటు కష్టం. ఈ సమన్వయ లోపం ఎక్కడుంది? ఇది సమన్వయ లోపమా సమర్థత లోపమా?